నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అనిల్ గారు, రవి గారు, కార్తిక్ గారు. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి సుమన్ టీవీకి పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకున్నా. అంటే ప్రత్యేకించి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది సీరియల్ గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నారు. బట్ కొంతమంది కొత్తగా ఇప్పుడు చూసేవాళ్ళు, మా అబ్బాయి కూడా ఐటీ ఎంప్లాయ్ అయితే బాగుంటుంది, పర్ఫెక్ట్ స్కిల్ తోటి అబ్బాయి ఉంటే బాగుంటుంది, అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చాలా మంది ఆలోచిస్తారు పేరెంట్స్. వారి కోసం మరొకసారి ఇంట్రొడక్షన్ ఇద్దాము. ముఖ్యంగా మీరు అందించేటువంటి సర్వీసెస్, అంటే అజా ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది చెప్పండి. సో అజా బేసికలీ ఐటీ సర్వీసెస్ కంపెనీ అండి. సో వీఆర్ ప్యూర్లీ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో మేము వచ్చి హెడ్ క్వార్టర్స్ వచ్చి హైదరాబాద్లో ఉంది, ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో ఉంది. సో వీ ఆల్సో ప్రెజెన్స్ ఇన్ కాలిఫోర్నియా, యుఎస్ఏ అండి. ఓకే, కాలిఫోర్నియా, యుఎస్ఏ కూడా. సో ఇవి ఆఫీసెస్ ఎలా ఏంటి? సో వీ హ్యావ్ 2 ఆఫీసెస్. సో కాలిఫోర్నియాలో ఒక ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది. హైదరాబాద్ ఆఫీస్ వచ్చి హెడ్ క్వార్టర్స్ అండి. సో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా ఫస్ట్ మనం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ దగ్గర రావచ్చా? సో మీకు వెబ్సైట్కి వెళ్ళారంటే ఆర్ లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళారంటే మీకు అన్ని వెబ్సైట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయండి. ఓకే, ఇంకా ఎటువంటి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు? ఓకే, సో అజాలో వచ్చి మెయిన్గా 3 సర్వీసెస్ ఉన్నాయండి. వన్ ఈస్ ఐటీ సర్వీసెస్, ఓకే, వన్ ఈస్ అదర్ వన్ స్టాఫ్ ఆగ్మెంటేషన్ అండ్ కార్పొరేట్ క్యాంపస్. సో ఈ 3 సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో రవి చెప్పినట్టు ఐటీ సర్వీసెస్ లో వీ హ్యావ్ ఎ బిగ్ క్లయింట్ బేస్. మాకు డిఫరెంట్ క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి ఫ్రమ్ అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లైక్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ డొమైన్స్. వీటి నుంచి మాకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి రిగార్డింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్. వీటికి సంబంధించిన రిక్వైర్మెంట్ మేము మా క్లయింట్ బేస్ నుంచి వచ్చినప్పుడు అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద క్లయింట్స్. ఓకే, వాళ్ళు ఎలాంటి కోరుకుంటున్నారు, ఎలాంటి క్లయింట్ అంటే క్లయింట్ ఇంపార్టెంట్ కదండి మనకి. డెఫినెట్లీ క్లయింట్, బికాజ్ మాకున్న స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి ద స్ట్రాంగ్ క్లయింట్ బేస్ వీ హ్యావ్. ఓకే, సో బేస్డ్ ఆన్ దేర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మాకు మా దగ్గర ఉన్న రిసోర్సెస్ రెడీ టు ప్లగ్ ఇన్ కాబట్టి దే విల్ ప్రిఫర్ అవర్ రిసోర్సెస్. సో ఆల్రెడీ స్కిల్ఫుల్ గా ఉంటారు. అప్పటి నుంచి 6 నెలలు కదండి ట్రైనింగ్ ఇచ్చారు, మొత్తంగా 6 months అయిపోయింది. 6 months దెన్ అవర్ వర్క్ స్టార్ట్స్ యాక్చువల్లీ. సో ఫస్ట్ నుంచి ఎంప్లాయీ లాగానే చూడాలి, బట్ ఇంకా ఎక్కువగా దేర్ ఎంప్లాయీ వన్స్ దే స్టెప్ ఇంటూ అజా క్యాంపస్ వాళ్ళు ఎంప్లాయీ అజా ఎంప్లాయీస్. రైట్. అనిల్ గారు, రిసోర్స్ ఆగ్మెంటేషన్ అండి. మా కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, మినిమం 6 months to 1 year ప్రాజెక్ట్స్. వాళ్ళకి స్కిల్డ్ రిసోర్స్ కావాలి. మా దగ్గర స్కిల్ రిసోర్స్ ని వాళ్ళకి డిప్లాయ్ చేస్తాం కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, అంటే బేసిక్ గా ఏం చూస్తారు అసలు క్లయింట్, ఎలాంటి ఎంప్లాయీస్ కావాలని కోరుకుంటారు? వాళ్ళకి ఏంటంటే స్కిల్డ్ రిసోర్స్ అండి. మనం మెయిన్ గా జావా గానీ, పైథాన్, .NET, DevOps, సేల్స్ ఫోర్స్, ఈ డొమైన్స్ మేము ఎక్కువ వర్క్ చేస్తాం. ఆ డొమైన్స్ మీద రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి డిప్లాయ్ చేస్తామండి క్లయింట్స్. ఓన్లీ ఇండియాలోనేనా, అబ్రాడ్ లో కూడా ఉన్నాయి? సో మాకు కస్టమర్స్ వచ్చి ఇండియాలో ఉన్నారండి, అబ్రాడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో యాజ్ కార్తిక్ చెప్పినట్లు మేము మల్టిపుల్ డొమైన్ కస్టమర్స్ తో వర్క్ చేస్తాం. వీ హ్యావ్ రీటైల్ డొమైన్ కస్టమర్స్, BFSI బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ కస్టమర్స్ ఉన్నారు, హెల్త్ కేర్ డొమైన్ కస్టమర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కస్టమర్స్ ఉన్నారు. సో ఈ కస్టమర్స్ తో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్స్ తో మేము సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్ వచ్చి ప్రాజెక్ట్ సైడ్ వస్తే సో మేము ఇన్ హౌస్ గా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తామండి. సో మా దగ్గర అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తాము, UI డెవలప్మెంట్ చేస్తాము, టెస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి, క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అనేది మా దగ్గరే మేము డెవలప్ చేసి కస్టమర్ కి ఇస్తామండి. అదొక సర్వీస్. ది రిసోర్స్ ఆగ్మెంటేషన్ వచ్చి మా దగ్గర ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ ఉన్నారు. సో మా దగ్గర 2 years నుంచి 10 years రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ వరకు ఉన్నారు. స్కిల్ సెట్ వచ్చి జావా, పైథాన్, .NET ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారు, టెస్టింగ్ ఇంజనీర్స్ ఉన్నారు, నిష్ స్కిల్స్ వచ్చి సేల్స్ ఫోర్స్ ఉన్నారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. సో మా దగ్గర బెనిఫిట్ ఏంటంటే కస్టమర్స్ మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు, ఇప్పుడు ఎలా అయిందంటే కోవిడ్ అయిపోయింది కాబట్టి కస్టమర్స్ వాళ్ళు ఆఫీస్ కి పిలుస్తున్నారు. సో కస్టమర్స్ ఏ లొకేషన్ లో కావాలంటే కస్టమర్స్ మాకు అక్రాస్ పాన్ ఇండియా ఉన్నారు. పూణేలో కస్టమర్ బేస్ ఉంది, ముంబైలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. సో కస్టమర్స్ ఎక్కడ ఏ లొకేషన్ లో రిసోర్స్ కావాలంటే మేము నెక్స్ట్ డేనే, సో రిసోర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్ రిసోర్స్ ని సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ డేనే మేము ఆ కస్టమర్ లొకేషన్ లో మేము డిప్లాయ్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే మీరు 6 నెలలు అనేది కోడింగ్ ట్యూటర్ లో వస్తుందండి. కోడింగ్ ట్యూటర్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెషర్స్. సో దేర్ 6 to 9 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు కోడింగ్ ట్యూటర్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, రిసోర్స్ ఆగ్మెంటేషన్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. రిసోర్స్ ఆగ్మెంటేషన్ లో ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 2 years నుంచి 10 years వాళ్ళు ఆల్రెడీ ఈ ఇండస్ట్రీలో 10 years ఎక్స్పీరియన్స్ ఉండి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు.
సో ఆ రిసోర్స్ ని మేము రిసోర్స్ ఆగ్మెంటేషన్ లో కస్టమర్స్ కి ఇస్తాము. సో కోడింగ్ ట్యూటర్ ఏంటంటే మేము ఫ్రెషర్స్ హైర్ చేస్తాము. ఫ్రెషర్స్ హైర్ చేసి వాళ్ళకి 6 months రిగ్రెస్ ట్రైనింగ్ ఇస్తామండి. మా దగ్గర లైవ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళని మంచి డెవలపర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళకి లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. 6 months అయిపోయిన తర్వాత వాళ్ళని మేము కస్టమర్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్ లో వాళ్ళని కస్టమర్స్ కి ఇస్తామండి. సో అదొక డిఫరెంట్ సర్వీస్, ఇది ఒక డిఫరెంట్ సర్వీసెస్. సో రెండు వేరు వేరు. అయితే రిసోర్స్ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు క్లయింట్ అడుగుతారండి మాకు ఇలాంటి ఎంప్లాయీస్ కావాలి అని చెప్పి. సో వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు చెన్నై ఆర్ ముంబై ఆర్ పూణే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. మరి ఆ ఖర్చులు అవన్నీ మీరే భరిస్తారా ఎలా? సో అంటే సొంతంగా తనే వెళ్ళాల్సి ఉంటుంది? లేదండి. సో అతను మా ఎంప్లాయీ కాబట్టి మా ఫ్యామిలీ లెక్కండి. సో మేమే కంపెనీ మొత్తం బేర్ చేస్తుందండి. సో రిసోర్స్ ఒక్కసారి చెన్నై కానీ ఏ లొకేషన్ కి అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ లొకేషన్ కి వెళ్ళడానికి ఖర్చు అయ్యేంత కంపెనీ బేర్ చేస్తుంది. ఓకే. సో ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోవటం కానీ ఇలా ఉంటాయి అంటే వాళ్ళతో డిస్కస్ చేస్తారా? చేస్తామండి. ఇలా పలానా కంపెనీ ఇలా వచ్చింది, సో మీకు మంచి అవకాశం ఉండబోతుంది అని చెప్పి ముందు చేస్తామండి. చేస్తాం. ఓకే. సో క్యాండిడేట్ తో అన్ని మాట్లాడి సో అన్ని ముందే సెలెక్షన్ అయ్యే ముందే ప్రాసెస్ కంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ కంటే ముందే మేము క్యాండిడేట్స్ తో అన్ని మాట్లాడి సో హెచ్ఆర్ టీమ్ ఉంటుందండి, ఆర్ఎంజీ టీమ్ ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి క్యాండిడేట్స్ ని అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్ మాకు ప్రొఫైల్స్ ఇచ్చి మేము వాళ్ళతో ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయించి కస్టమర్ దగ్గర డిప్లాయ్ చేస్తాం. అసలు క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు? మేజర్ గా అవే చూస్తారు, ఏ కంపెనీ ఎందులో ఉంది అంటే. పేరెంట్స్ కూడా ఇది ఒక ఆతృత ఉంటుంది, పలానా కంపెనీలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు, అమ్మాయి పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు కదండి. ఇంత ఖర్చు పెట్టి చదివించినప్పుడు లేకపోతే ఇంత నేర్చుకున్నప్పుడు స్కిల్ఫుల్ గా తయారైనప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా పెద్దదే ఉంటుంది. సో వాటి గురించి. సో మా క్లయింట్ బేస్ వచ్చేసి అక్రాస్ వరల్డ్ ఉందండి. వీ హ్యావ్ క్లయింట్ బేస్ ఇన్ సింగపూర్, మారిషస్, యుఎస్ అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 35 clients ఆన్ బోర్డెడ్ ఇప్పుడు. అండ్ డిస్కషన్స్ పక్కన పెడితే అవుతున్న పక్కన పెడితే సో మా క్లయింట్స్ వచ్చేసి విప్రో ఉన్నారు, టైగర్ అనలిటిక్స్ ఉన్నారు, ఇన్నోవేటివ్ మైండ్స్ ఉన్నారు అండ్ కపీవా. లైక్ అక్రాస్ ఇండియా వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ క్లయింట్ బేస్. రైట్. ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. నాకు తెలిసిన పలానా పర్సన్ ఉన్నారు, ఆయన బాగా స్కిల్ ఉంది, ఏ కంపెనీ అయినా సరే తనని హైర్ చేసుకుంటారు, అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్. తన సొంతంగా వెళ్లకుండా మీ ద్వారానే ఎందుకు వెళ్ళాలి? బెనిఫిట్స్ ఏ ఉన్నాయి? క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ టాక్ వచ్చి మార్కెట్లో జాబ్స్ లేవు ఆర్ మా జాబ్స్ రావట్లేదు అనేది ప్రెసెంట్ ఉన్న టాక్ ఇది. సో వేరాస్ మా కంపెనీతో ఏంటంటే అజియాతో సో వీ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ కస్టమర్స్. సో మాకు ఆల్రెడీ కస్టమర్ బేస్ ఉంది, మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడైతే రిసోర్స్ ఉన్నారో మాకు మేము వాళ్ళని ఆ ప్రాజెక్ట్స్లోకి డైరెక్ట్గా లూప్ చేస్తాం. లేదు అంటే వీ హ్యావ్ ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్స్కి మేము లైన్అప్ చేస్తాం. ఓకే. సో ఇండివిజువల్గా అయితే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. అండ్ కస్టమర్ వచ్చి ఇప్పుడు ఎలా అవుతుందంటే కస్టమర్ ప్రాజెక్ట్స్ వచ్చి 6 months ఉంటుంది, 1 year ఉంటుంది. సో కస్టమర్స్ ఏంటంటే 6 months కోసం 1 year కోసం ఫుల్ టైం తీసుకోవట్లేదు. అండ్ రీలొకేషన్. సో క్యాండిడేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారండి, వాళ్ళు చెన్నై వెళ్ళమంటే ఇక్కడున్న క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకోరు. సో బికాస్ రీలొకేషన్ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి సర్ప్రైజే ఉంటుంది. సో ఆ భయంతో క్యాండిడేట్స్ వాళ్ళు వేరే లొకేషన్ వాళ్ళని తీసుకోరు. అండ్ ఇండివిజువల్ అయితే సో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. వేరేస్ అజియాతో B2B అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా అయితే సో వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందండి, సాలరీ హై ఎక్స్పెక్టేషన్స్, కస్టమర్స్ అంత ప్రిఫర్ చేయరు. అండ్ రీలొకేషన్ అండి. సో కస్టమర్స్కి బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రాజెక్ట్ని బట్టి ప్రిఫర్డ్ లొకేషన్స్ ఉంటాయండి. పూణే కానీ బెంగళూరు కానీ వాళ్ళ బేస్ లొకేషన్ బట్టి లొకేషన్స్ క్యాండిడేట్స్ రీలొకేట్ అవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ రీలొకేట్ అవుతామన్నా కస్టమర్స్ నమ్మరు. అండ్ నోటీస్ పీరియడ్. ఇప్పుడు కరెంట్గా ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నేను జాయిన్ అవుతా అంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఏమంటే రిలీజ్ చేయరండి. సో వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఖచ్చితంగా 3 months ఆర్ 2 months అన్న ఉంటుంది. కస్టమర్స్కి అది ఓకే చేయరు. వాళ్ళకి ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది, రిసోర్స్ని రెడీగా తీసుకొచ్చి జాయిన్ చేయించాలి. సో ఇమీడియట్ జాయిన్ ఉండరు కాబట్టి అక్కడ కుదరదు. అండ్ సో మాతో ఏంటంటే బెనిఫిట్స్ క్యాండిడేట్ సైడ్ వచ్చేసరికి వాళ్ళకి బీజీవీ రెడీగా ఉండాలండి. క్లయింట్ బీజీవీ చూస్తారు, కస్టమర్స్ వచ్చి బీజీవీ చూస్తారు. సో బీజీవీ రెడీ ఉండడానికి బీజీవీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండి. సో క్యాండిడేట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆర్ అతని మీద అవన్నీ చెక్ చేస్తారండి. క్రిమినల్ చెక్స్ ఏమైనా ఉన్నాయా క్యాండిడేట్ కి, ఎడ్యుకేషన్ చెక్స్ అవన్నీ చెక్ చేస్తారండి. సో బీజీవీలో ఇవన్నీ కవర్ అవుతాయి. ఇవన్నీ కవర్ అవడానికి బీజీవీ సపరేట్ వెండర్స్ ఉంటారండి. వాళ్ళు 1.5 month వరకు తీసుకుంటారు, 1 month 1.5 month వరకు తీసుకుంటారు.
కంపెనీస్ అంత టైం వేస్ట్ చేయమండి. సో మాతో వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ ఆల్రెడీ రెడీగా ఉంటారు, ఎక్స్పీరియన్స్ రిసోర్స్ రెడీగా ఉంటారు, రీలొకేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. బీజీవీ Okay. రిపోర్ట్ మేము ఆల్రెడీ రెడీ చేయించి ఉంచుతామండి. సో వన్స్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అంటే సో వాళ్ళకి నెక్స్ట్ మూమెంటే వాళ్ళకి బీజీవీ రిపోర్ట్ హ్యాండ్లో ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ కూడా నెక్స్ట్ డేనే రీలొకేట్ అవుతారు. సో నో ఛాన్స్ ఆఫ్ డ్రాప్ అవుట్ అండ్ సంథింగ్ ఎల్స్ ఉండవండి. సో మాతో వచ్చేసరికి అండ్ మేము కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇస్తాం. సో అది మెయిన్ డిఫరెన్స్ అండి. సో ఇండివిజువల్ కి B2B డిఫరెన్స్ అలా ఉంటుంది. ఇండివిజువల్ ఇది గుర్తు పెట్టుకోవాలి చాలా మంది. ఎస్ అండి. సో మేజర్ గా ప్రాబ్లం వచ్చేది ఇక్కడే కదండి. అంటే Yes. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు క్లయింట్ దగ్గరికి మీరు పంపించారు ఎంప్లాయ్, ఒకవేళ అక్కడ సెట్ అవ్వలేదు అనుకోండి, తనకి ఏదో కారణాల వల్ల అక్కడ తను పని చేయలేకపోతుంటే Yes. మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటారా, వేరే దగ్గరికి ఆఫర్ చేయటం కానీ ఇలా ఏమన్నా ఉంటుందా? యా, సో ఇప్పుడు క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ కానీ అలాంటిది ఏమన్నా వస్తే మేము క్యాండిడేట్ ని ఫైర్ చేయమండి. సో మేము క్యాండిడేట్ ని మా ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తామండి. సో క్యాండిడేట్ ఏమన్నా ఇష్యూ వచ్చి అక్కడ ఏమన్నా క్లయింట్ రిలీజ్ చేయమంటే మేము క్యాండిడేట్స్ మళ్ళీ బ్యాక్ తీసుకుంటామండి, అజాలో తీసుకుంటాము, అజా బెంచ్ లో పెట్టుకుంటాము, ఫుల్ శాలరీ ఇస్తామండి. ఆయనకి ఏమి వేరియబుల్ పేలు బెంచ్ లో ఉంటే కాస్ట్ కటింగ్ అట్లా ఏమి ఉండదండి. సో ఫుల్ శాలరీ ఇచ్చేస్తాము, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మేము అసైన్ చేస్తామండి. సో మళ్ళీ ఇంకొక దానికి సిద్ధపరుస్తారు చెప్పాలంటే. Yes Okay. అండి. ఎక్కడ సో ఆయన బెంచ్ లో ఉన్నా గానీ Depress ఆయనకి అవ్వద్దు అని చెప్పి. ఎస్ అండి, బెంచ్ లో ఉన్నా గానీ ఆయనకి మేము అప్ స్కిల్ క్రాస్ స్కిల్ చేస్తామండి. సో ఆయనకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాము. అలాంటివి ఏమైనా జరుగుతాయా జరుగుతాయి. కామన్ గా తీసుకుంటే? జరుగుతాయండి. సో మేము బెంచ్ లో పెట్టుకొని క్యాండిడేట్ కి మేము బెంచ్ లో నార్మల్ గా ఉంచమండి. ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళని మేము అసైన్ చేపిస్తాము అండ్ ఆయనకి ట్రైనింగ్ ఇస్తామండి. సో ఎక్కడైతే ఆయనకి ఇప్పుడు మొత్తం ఫుల్ స్టాక్ అయిపోయిందండి ఇప్పుడు. సో ఆయన బ్యాక్ ఎండ్ లో ఉంటే మేము ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తాము. సో అప్ స్కిల్ చేస్తూ ఉంటాం క్యాండిడేట్స్ ని. సో అలా ఆయన ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాడు. సో ఎప్పుడు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఉండదండి. అయ్యో మనం మిస్ అయిపోయామే, పెద్ద కంపెనీలో జాబ్ వచ్చి కూడా వెనక్కి రావాల్సి వచ్చింది అని బాధపడాలి. అలాంటిది ఏమి ఉండదండి. అండ్ మాతో ఉంటే బెనిఫిట్ ఏంటంటే హీ క్యాన్ యాక్సెస్ టు ఆల్ కస్టమర్స్ అండి, ఆల్ వర్టికల్స్, ఆల్ ఇండస్ట్రీస్ తో ఆయన వర్క్ చేయొచ్చు కదా. Yes. తెలుస్తుంది, Yes. ఎక్స్పీరియన్స్ అనేది Yes అండి. రైట్. అజాలో పర్టికులర్ గా ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడదామండి. అంటే పెద్ద కంపెనీల్లోనే అలాంటి ఉంటాయి కదా, మరి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఆ బెనిఫిట్స్ మేము అందుకున్నట్టే కదా అని చాలా మంది అనుకుంటారు. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లో ప్రధానంగా ఎటువంటి బెనిఫిట్స్ ఒక ఇండివిజువల్ కి మీరు అందిస్తున్నారు? యాక్చువల్గా మా CEO వచ్చేసి ప్రీవియస్ టాప్ MNCs లో వర్క్ చేశారు. తనకు ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఎంప్లాయీకి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఎలా తనని టేక్ కేర్ చేయాలని చెప్పేసి ఆ తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోని అజాలో కూడా తను ఏం చేశారంటే ఎంప్లాయీ బెనిఫిట్స్ సెట్ చేశారు. లైక్ ఇప్పుడు ఎంప్లాయీ మెడికల్ బెనిఫిట్స్ అండి, GMC గ్రూప్ మెడికల్ కవరేజ్. ఇందులో ఏం చేస్తామంటే ఎంప్లాయీ స్పౌస్, చైల్డ్ తన యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఈ పాలసీ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎంప్లాయీ ఎనీ ఎక్స్పైరీ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. దాని ద్వారా ఎంప్లాయీకి ఏమన్నా జరిగినా కూడా తన ఫ్యామిలీ బెనిఫిట్ అవ్వాలి. ఈడిఎల్ఐ లైక్ తర్వాత PF, ESI ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు తను ఏం చేశారంటే మా CEO తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోని ఎంప్లాయీకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఒక ఫ్లెక్సీ బాస్కెట్ ప్లాన్ అని తీసుకొచ్చి ఎంప్లాయీకి ఏంటంటే తక్కువ ట్యాక్స్, లైక్ అంటే ఇప్పుడు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కానీ దాన్ని ఎక్కువ ఎంప్లాయీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఫుడ్ కూపన్స్ అని, టెలిఫోన్ బిల్స్, బుక్స్ అండ్ పీరియాడికల్స్ ఇవన్నీ తను ఎంప్లాయీ డిక్లేర్ చేసుకుంటే తనకు తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఇది కూడా ఎంప్లాయీకి ఇప్పుడు హై శాలరీ ఉన్న ఎంప్లాయీస్కి ట్యాక్స్ పడుతుంది కానీ వాళ్ళకి ఆ ట్యాక్స్ పడకుండా దీన్ని మనకు సెట్ చేశారండి. సో ఇలా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుంది. లైక్ మీరు టాప్ MNCs లో వర్క్ చేస్తే మేము ఆ బెనిఫిట్ వస్తాయి, ఈ బెనిఫిట్ వస్తాను అనుకుంటారు కదా, అది ఇక్కడ కూడా మనకు అజాలో కూడా అవైలబుల్ ఉంది. సో ఫైనల్లీ ఏం చెప్తారంటే ఇండివిజువల్ గా వెళ్ళే పర్సన్ కి, అజా నుంచి వచ్చే పర్సన్ కి మీరు ఇచ్చేటువంటి ఒక ఫైనల్ మెసేజ్ ఏంటి అసలు? ఫైనల్ గా ఒకటే చెప్పదలుచుకున్నామండి. సో అజాలో జాయిన్ అయ్యారంటే మీ కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ మీకు ఒకటే కంపెనీతో మల్టిపుల్ కంపెనీస్ యాక్సెస్ చేయొచ్చు, మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ మీకు ప్రాజెక్ట్ నుంచి ఆఫ్బోర్డ్ అయ్యారంటే మీకు ఏది ఫైర్ చేస్తారో అనే భయం ఉండదు. మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది, మల్టిపుల్ డొమైన్స్, మల్టిపుల్ కస్టమర్స్తో వర్క్ చేయొచ్చు మీరు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్తో. మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మీ కెరీర్ చాలా బాగుంటుందండి. సో జాయిన్ అజా కోడింగ్ ట్యూటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక క్లారిటీ అయితే వచ్చింది మాకు మీ మాటల్లో. నమస్తే.
థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఇండివిజువల్ గా మీరు వెళ్ళి ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలనే కన్నా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తో వెళ్తే పర్టికులర్ గా మీ కెరియర్ అనేది ఎక్కడ బ్రేక్ అనేది ఉండదని ఒక మాటలో చెప్తూ ఉన్నారు. చాలా మందికి హోప్ ఉంటుంది, అక్కడ ఏదో ఇష్యూ అయ్యి మళ్ళీ వెనక్కి రావటం, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలా కాకుండా అజాతో కనుక మీరు ట్రావెల్ అయితే ఒకవేళ ఎక్కడన్నా సమస్యలు వచ్చినా మళ్ళీ అజాలోకి రావచ్చు. ఇక్కడ మీకు శాలరీ అందుతుంది, వీళ్ళు మళ్ళీ ఇంకా మిమ్మల్ని స్కిల్ఫుల్ గా తయారు చేస్తారు. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో ఒక పెద్ద కంపెనీలో నేను జాబ్ చేయాలని, అది డెఫినెట్ గా రీచ్ అవుతారని చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.